అంతమంది అమాయక స్థితిలో వాళ్ళు పాపం చేసింది ఏమీ లేదు. లేదు. వాళ్ళ దేశాల్లో కూడా వీళ్ళే దోచుకున్నారు. ఆ! దోచుకుని వాళ్ళ బందీలుగా పట్టుకుని ఆ! వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా చంపేసిన సంఘటనలు ఉన్నాయి. ఆ! ఇంకొకటి చెట్టు చాటు నుంచి రాముడు బాణం వేసి చెట్టు చాటు నుంచి రాముడు బాణం వేశాడు. వాలి దుర్మార్గుడు అధర్మపరుడు. ఆ! సుగ్రీవుడిని కాపాడడానికి అక్కడ ఆ సందర్భంలో వాయుని వధించాడు. ఒక వాయుని వధిస్తేనే అంత నానారథం చేస్తున్నప్పుడు ఈజిప్ట్ లో చిన్న పిల్లలు పసిపిల్లల్ని అర్ధరాత్రి నిద్రపోతున్న పసిపిల్లల్ని నిద్రలో ఉన్న వాళ్ళు ఉన్నట్లుగానే పేకలు కోసి పక్కన పడేయించాడు బైబిల్ దేవుడు. వేల లక్షల మందిని ఏదో పండగ కదా పసిపిల్లల్ని. ఏదో పండగ కదా అది. పండగ కాదు. అదే బయటికి ఇశ్రాయేల్ బయటికి పోవడానికి వాళ్ళ ఫరో రాజు ఒప్పుకోవట్లేదు. అదే అది యూదులు ఆ సందర్భాన్ని ఒక పండగ కింద చేసుకుంటారు. ఏదో దాని పేరు గుర్తురట్లేదు. వాళ్ళకి పెద్ద పండగ అది. ఇన్ని లక్షల పసిపిల్లల్ని మనిషి నిద్రపోతున్న వాళ్ళని ఎవడైనా మనిషి అనేవాడు మానవత్వంలో చంపగలుగుతాడా? రాముడు ఎదురుగా వచ్చిన రావణాసురుడే చంపలేదు. అవకాశం ఇచ్చి పంపించాడు. నిరాయుధుడై ఉన్నాడు, శక్తిహీనుడై ఉన్నాడు.